మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. ప్రతి Hi, my name is Gautam, and I actually stay in Malkajgiri itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri, and doctor name is like Nagesh Rao, and the clinic name is Neocare Homeopathy. మనిషి జీవితంలోనూ సుఖదుఖాలు అలాగే ఆటుపోట్లు అనేవి సహజం. అయితే ఇక్కడ మనకి ఎవరికైనా సరే ఈ మొత్తం ఈ ప్రపంచంలోని ఆడవాళ్ళందరికీ కూడా ఎవరు జన్మించినా కూడా 12 రాసుల్లోనే జన్మించడం అనేది జరుగుతుంది. అదే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రాశిలో జన్మిస్తారు. ఎవరు ఏ జన్మించినా ఆ 27 నక్షత్రాలు ఆ 12 రాసుల్లోనే జన్మించడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ నవగ్రహాలు అనేవి ఏవైతే ఉన్నాయో ఈ నవగ్రహాల యొక్క సంచారము, స్థితి, అలాగే వాటి ఉండే ఉచ్చ నీచ స్థానాలు, అలాగే వాటికి సంబంధించిన యోగాలు, అలాగే వీటికి ఏవేవైతే జాతక ప్రకారం ఉండి జరుగుతున్న మహర్దశలు, అంతర్దశలు, ప్రత్యంతర్దశలు వీటిని బట్టి, అలాగే వీటికి మధ్య మధ్యలో గోచారీత్యా వక్రీకరణ, అలాగే స్తంభన చెందడం, ఇలా రకరకాల యొక్క గ్రహాల్లో యొక్క మార్పులను బట్టి, అంటే వాటి యొక్క స్థానచలనాలు, వాటి యొక్క వీక్షణలు, వీటి బట్టి వచ్చే మార్పుల్ని బట్టి మనకి జీవితంలో మనకి హెచ్చు తెగ్గులు ఉండడం అనేది జరుగుతుంది. ఒక్కోసారి గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు అప్పటి వరకు చాలా పేదరికంలో ఉన్నవాళ్ళు కానీ, కష్టాలు అనుభవిస్తున్న వాళ్ళు కానీ, లేకపోతే ఎటువంటి మాకు దారి దిక్కు తెన్ను ఏమీ లేదు అనుకున్న వాళ్ళకి ఆ గ్రహాలు ఒక్కోసారి మార్పు వల్ల వీళ్ళకి ఎక్కువ అంటే ఒకేసారి హై లెవెల్లోకి వెళ్ళడం అనేది ఉంటుంది. ఒక్కోసారి గ్రహస్థితి బాగాలేకపోతే కిందకి పడిపోవడం కూడా అవుతుంది. అందుకనే మనకి చెప్తారు, మన కర్మ ప్రారంధం, జాతకము కర్మ ప్రారంధము ఈ రెండింటిని బట్టి బళ్ళు ఓళ్ళు అవుతాయి, అలాగే ఓడలు బళ్ళు అవుతాయని చెప్పడం కూడా జరుగుతుంది పెద్దవాళ్ళు. కాబట్టి ఇలాంటి మనకి ఈ 12 రాసుల్లోనూ నవగ్రహాలు సంచరించడం వల్ల సహజంగా ఇచ్చే ఫలితాలు ఏమిటి అంటే, ప్రతిదానికి కొన్ని సహజ లక్షణాలు ఉంటాయి. మనకి ఒక జాతకంలో ఒక రాశి వాళ్ళకి ఈ గ్రహం ఇక్కడ ఉంటే అది సహజంగా ఇచ్చే ఫలితం. అది కాకుండా దాన్ని వీక్షించే గ్రహం ఉండొచ్చు, లేకపోతే అందుతో ఆ గ్రహంతో ఇంకొక గ్రహాల కలయిక వల్ల కావచ్చు, చిన్న చిన్న మార్పులు అయితే వస్తాయి. అందుకనే ఎలా చెప్పాలంటే చూడండి, మనకి నిప్పు ఉంటుంది. నిప్పు ఉన్నప్పుడు దాన్ని ముట్టుకుంటే కాలుతుంది, అది దాని సహజ లక్షణం. అలాగే ఈ గ్రహాలు కూడా సహజంగా ఇవి ఏ రాసుల్లో ఉంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృషభ రాశిలోకి చూసుకుంటే, వృషభ రాశికి రాసాధిపతి వచ్చేటప్పటికి మనకి శుక్రుడుగా చెప్తాము. అలాగే ఇక్కడ భావం మనకి వృషభ రాశి వచ్చేటప్పటికి ద్వితీయం ధనభావంగా కూడా చెప్తాం. ఈ వృషభ రాశిలోకి కృత్తిక 2, 3, 4 పాదాలు, అలాగే రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు మనకి వృషభ రాశిలోకి రావడం అనేది జరుగుతుంది. అయితే ఈ వృషభ రాశిలోకి ఈ యొక్క డిగ్రీల నిడివి కానీ చూసుకుంటే 30 డిగ్రీల నుండి 60 డిగ్రీల వరకు నిడివి అనేది ఉంటుంది. అలాగే ఈ వృషభ రాశిలోకి నవగ్రహ సంచారం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనుకుంటే, వీరికి ఈ రాశి వారికి జన్మలో రవి కానీ సంచారం చేస్తూ ఉంటే, ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో, అంటే ఈ శుక్రుడు ఎక్కువగా సుగంధ ద్రవ్యాలు, లగ్జరీకి సంబంధించిన, అంటే ఇప్పుడు ఫర్నిచర్ అని, ఆభరణాలు అంటే వెండి బంగారం ఇలాంటి ఆభరణాలు, అలంకార వస్తువులు, ఫ్యాన్సీ మన అలాగే ఈ యొక్క ఫ్యాషన్ డిజైను ఇలాంటి, అలాగే వస్త్రాలు ఇలాంటి షాప్స్ ఇలాంటివి ఉంటాయి కదా, వీటికి అన్నిటికీ సంబంధించిన సెంట్లు, సుగంధ ద్రవ్యాలు వీటికి అన్నిటికీ సంబంధించిన వాడు. కాబట్టి ఇలాంటి వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మంచి లాభదాయకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే రవి ఇక్కడ వీళ్ళకి జన్మలో ఎప్పుడైతే ఉంటాడో వృషభ రాశిలో కాస్త కొంచెం స్త్రీకి, అంటే ఈ యొక్క వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా తొందరగా స్త్రీలను నమ్మలేకపోవడం,
లేకపోతే ఎవరు చెప్పినవి కూడా తొందరగా మాటలకి లొంగలేకపోవడం, ఇలాంటివన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. అలాగే రవికి ఇక్కడ శుక్రుడు స్థానంలో ఉంటాడు కాబట్టి కాస్త ఎవరైతే ఎక్కువగా ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ చేస్తారో ఇలాంటి సుగంధ ద్రవ్యాలు అలాంటి వాళ్ళకి బాగా కలిసి రావడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ చతుర్థాధిపతి ఎప్పుడైతే జన్మలో ఉన్నాడో దాని నుంచి కూడా వీళ్ళకి కాస్త లాభాలు కలగడం, ఒక్కోసారి ఈ యొక్క క్రయ విక్రయాల వల్ల ధనలాభం కలగడం అనేది, తద్వారా వాళ్ళు చరాస్తులు కొనుగోలు చేయడం అనేది కూడా జరుగుతుంది. ఇంకా చంద్రుడు కానీ మనకి వృషభ రాశిలో ఉంటే చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే చంద్రుడికి ఈ యొక్క స్థానం వృషభ రాశి అనేది ఉచ్చ స్థానం కాబట్టి ఇక్కడ చంద్రుడు చాలా సౌమ్యవంతుడు, మన స్త్రీ గ్రహంగా కూడా చెప్తాం. కాబట్టి ఎప్పుడు ఓర్పుగా అంటే ఓపికగా ప్రతిదాన్ని ఎంత కష్టం వచ్చినా కూడా చాలా ఓపికగా ఉండడం, అలాగే దృఢమైన మనస్సు, శరీరము అలాగే ఉండడం, ప్రతి విషయంలో ఒక క్లారిటీ ఉండడం, నిశ్చలంగా ఈ యొక్క నిర్ణయం తీసుకుంటే ఈ నిర్ణయం మీదే ఆధారపడి ఉండడం, ఇలాంటివన్నీ కూడా మనకి కనబడుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ ముఖ్యంగా వీళ్ళకి ఎవరైతే చుట్టుపక్కల వీళ్ళు ఎవరైతే అంటే స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళకి స్త్రీ అయితే పురుషుడు, పురుషుడు అయితే స్త్రీ, వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళతో వీళ్ళకి ఎక్కువగా మాట్లాడాలు, లేకపోతే వాళ్ళతో ఎక్కువగా రిలేషన్స్ ఎక్కువ కాలం మెయింటెన్స్ చేయడం, ఇలాంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయి. అలాగే ప్రతి దాంట్లోనూ కూడా వీళ్ళు కొంత విలాసవంతంగా బతకడం అనేది కనబడుతూ ఉంటుంది. అలాగే చంద్రుడికి ఇక్కడ ఉచ్చస్థానం కాబట్టి ఇక్కడ ఎక్కువగా వీళ్ళకి మనసు దృఢత్వం అనేది ఉంటుంది. సహజంగా చంద్రుడు మనస్కారకుడు అని చెప్పడం అనేది జరుగుతుంది. అలాంటి మనస్కారకుడు అయిన చంద్రుడు ఎప్పుడైతే ఉచ్చస్థితిలో ఉన్నాడో వాళ్ళకి అనవసరమైన ఆందోళన అనేవి ఎక్కువగా చెందడం అంటూ ఉండదు. ఇంకా కుజుడు కానీ జన్మలో ఉంటే ఇక్కడ ముఖ్యంగా ఈ శుక్రుడికి సంబంధించిన రాశిలో కాబట్టి ఉంటున్నాడు కాబట్టి ఎక్కువగా మాయాజాలము, లేకపోతే ఈ మ్యాజిక్ అలాంటివి ఉంటాయి కదా, అలాంటి వాటిలో చేయడం, అయితే ఏదో రకంగా బిమ్మిని తమ్మి చేసి ఏవో ఒక పనులు చేసేస్తూ ఉండడం, అలాగే ఇతరులకి మాటలకి ఎప్పుడూ లోనైపోతూ ఉండడం, అలాగే వీళ్ళకి ఎవరైనా ఏదైనా చెప్తే వీళ్ళకంటూ ఒక స్టాండర్డ్గా ఒక నిర్ణయం తీసుకోలేకపోవడం, మనసు ఎప్పుడూ కూడా ఆందోళన చెందుతూ ఉండడం. అందులో వీళ్ళకి ఏంటంటే శుక్రుని యొక్క స్థానంలో ఉన్నాడు కాబట్టి ఎక్కువగా స్త్రీ పరంగా ఇబ్బంది పడుతూ ఉండడం, లేదా స్త్రీ పరంగా ఎప్పుడు ఏదో ఒక డబ్బు ఖర్చులకు అవ్వడం కానీ, లేకపోతే ఏదో ఒక రకంగా స్త్రీ పరంగా ఇబ్బంది పడుతూ ఉండడం అనేది ఈ యొక్క కుజుడికి జన్మలో ఉండడం వల్ల జరుగుతుంది. అలాగే బుధుడు కానీ ఈ యొక్క వృషభ రాశిలో ఉంటే ముఖ్యంగా వీళ్ళకి ఈ శుక్రుడికి సంబంధించి వీళ్ళిద్దరూ మిత్రులు కాబట్టి వీళ్ళకి కుటుంబ పరంగా వీళ్ళకి అనుకూలంగా ఉండడం, అలాగే వీళ్ళకి భార్యాబిడ్డలతో సంతోషంగా కాలం గడపడం, అలాగే వంశాభివృద్ధి, సత్సంతానం కలగడం, అలాగే మంచి వ్యాపారాలు, అలాగే వ్యాపారాల్లో మంచి లాభాలు, తెలివితేటలుగా ముందుకు వెళ్ళడము, ఇలాంటివన్నీ కూడా మనకి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. అలాగే గురువు కానీ వృషభ రాశిలో ఉంటే అసలు ఇక్కడ ఇద్దరూ కూడా గురు స్థానాల్లో ఉంటారు. అంటే గురువు ఇక్కడ దేవగురువు, అక్కడ మనకి రాక్షసు గురువుగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే గురుస్థానంలో ఈ యొక్క గురువు వచ్చి ఉంటే ఇక్కడ అందరినీ కూడా వాళ్ళ ఆకర్షించేటట్టుగా వాళ్ళ మాట కానీ, ప్రవర్తన కానీ, ప్రతిదీ కూడా వాళ్ళు చేసే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కాస్త వీళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే మంచి సంతానం కలుగుతుంది. అలాగే పిత్రార్జితాల నుంచి ఏమైనా వచ్చే ఉంటే కూడా అవి కలిసి రావడము, ఒక సుఖవంతమైన జీవితం అంటే ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ఒక మంచి ప్లాన్ వేసుకుని ఒక ధర్మబద్ధమైన, ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పరచుకుని సుఖవంతమైన జీవితం గడపడం అనేది జరుగుతుంది. ఇంకా శుక్రుడు కానీ తన స్వక్షేత్రంలో అంటే వృషభ రాశికి స్వక్షేత్రం కాబట్టి ఉంటే ఇక్కడ ముఖ్యంగా అందరి చేత కూడా ఎక్కువగా పొగిడించుకోవడం, అందరి మన్ననలు పొందడం, పై అధికారుల యొక్క మన్ననలు కూడా పొందడం అనేది జరుగుతుంది. అలాగే ప్రతి దాంట్లోనూ కూడా అంటే అతను చేసే వృత్తిలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, లేకపోతే ఇంట్లో కావచ్చు, బంధువర్గంలో, స్నేహవర్గంలో ఎక్కడ చూసినా ప్రతి దాంట్లో కూడా ఒక స్పెషల్ ఎఫెక్ట్ కింద కనిపిస్తూ ఉంటాడు అనమాట. అంటే ప్రతి దాంట్లోనూ కూడా ఒక డిఫరెంట్ పర్సన్గా కనపడడం, తనకి తను ఒక ఐకాన్గా చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా మనకి కనబడుతూ ఉంటాయి. అలాగే ఇంకా శని భగవానుడు కానీ వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉంటే అయితే ఇక్కడ
ఎక్కువగా తను కష్టపడడం, అలాగే కష్టపడిన దానికి తగ ఫలితం లభించడము, అలాగే ఇతనికి అనేక మంది అంటే సంతానపరంగా కావచ్చు, వాటి పరంగా కావచ్చు, కుటుంబం ఎక్కువ పెద్ద కుటుంబం ఉండడం, అలాగే ముఖ్యంగా ఇక్కడ అన్ని విషయాలందు కూడా ఇక్కడ ఇష్టమై ఉండడం. అందులో ఇక్కడ శుక్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ఎక్కువగా విలాసాలకు, వినోదాలకు లోనుడై ఉండడం ఇలాంటివన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. అంటే ఇక్కడ తనకేదైతే అసలు కార్యక్రమం ఉందో దాని శాతం తక్కువైపోయి అనవసరమైన విషయాల మీద మక్కువ ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. ఇంకా రాహువు గానీ, ఈ వృషభ రాశి వారికి జన్మలో ఉంటే ఇక్కడ ఎలాగో వీళ్ళకి వృషభ రాశి వారికి రాహు మిత్రుడే కాబట్టి అందులో దాంట్లో ఉంటాడు కాబట్టి ఎప్పుడైతే రాహు ఈ యొక్క శుక్రుడికి సంబంధించిన వృషభ రాశిలో ఉంటాడో వాళ్ళకి తప్పకుండా మంచి మాట, వాక్కు, మంచి కీర్తి ప్రతిష్టలు, గౌరవము ఇలాంటివి పెరిగే అవకాశము, అలాగే చూడ్డానికి వాళ్ళ రూపాలు కానీ, శరీర సౌష్ఠవం కానీ ఇతరులను ఆకర్షించేటట్టుగా ఉంటుంది. అలాగే ఇంకా కేతువు కానీ ఉంటే ఆధ్యాత్మిక కారకుడు, అలాగే వైరాగ్యకారకుడు కాబట్టి ఎక్కువగా ఈ జన్మలో కానీ కేతువు ఉంటే ఎక్కువగా దైవారాధన చేసుకోవడం, దైవానికి సంబంధించిన పనులు చేయడం, వాటికి సంబంధించిన పూజలు, ఎప్పుడూ వాటి గురించి ఏదో ఆలోచిస్తూ ఉండడం ఇలాంటివి ఎక్కువగా కనపడడం అనేది జరుగుతుంది. అయితే ఈ వృషభ రాశి వారికి నవగ్రహాలు జన్మలో సంచారం చేయడం వల్ల ఇటువంటి ఫలితాలు కనబడుతున్నాయి కాబట్టి వీళ్ళు ప్రతిరోజు కూడా నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.